హలో నమస్తే. దేశంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపినాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కదా, దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏందని మీరు అడగొచ్చు. చెప్తా, ఈ కార్యక్రమంలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి కారణం. పేద మధ్యతరగతి వాహనదారులు, పేద మధ్యతరగతి పెట్రోల్ వినియోగదారులు, వీళ్ళ టార్గెట్గానే ఈ కుంభకోణం జరిగింది. పేద ప్రజలకు, 2 వీలర్లు ఉన్న వాళ్లకు, 4 వీలర్లు ఉన్న వాళ్లకు, పెట్రోల్ కార్లు ఉన్న వాళ్లకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అమ్మడం మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ 20% ఇథనాల్ కలపడం వల్ల ఏమవుతుంది? 20% ఇథనాల్ కలపడం వల్ల మీ వాహనాల మైలేజీ తగ్గిపోతుంది, మీ వాహనాల లైఫ్ తగ్గిపోతుంది. కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి వాహనాల లోపల, ప్రతి వాహనం లోపల ఆ స్పేర్ పార్ట్స్ పాడైపోతాయి. వాస్తవానికి పెట్రోల్ వాహనాలు చిన్న వాహనాలు ఉంటాయి, కార్లు అయితే చిన్న వాహనాలు ఉంటాయి, చిన్న కార్లు ఉంటాయి. పెద్ద కార్లకు పోయేసరికి డీజిల్ కార్లు వస్తాయి. చిన్న కార్లు, 2 వీలర్లు ఇవి వాడేది ఎవరు? పేద మధ్యతరగతి వాళ్ళు. ఈ పేద మధ్యతరగతి వాళ్ళు వాడే ఈ వాహనాలకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా 1000 కోట్ల కుంభకోణం చేస్తుంది. 1000 కోట్ల కుంభకోణం. 1000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పేసి నేను మీకు చెప్తాను. కానీ ఈ మధ్యనే వాహనదారులందరూ గుర్తించిండ్రు, ఈ పెట్రోల్, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల మైలేజీ తగ్గుతుందని వాహనదారులు చెప్పడమే కాదు, ఐఐటి కాన్పూర్, సియామ్, సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, SIAM, వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లోనే వాళ్ళు చెప్పింది 2023 కంటే ముందు తయారైన పెట్రోల్ వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోయడం వల్ల మైలేజీ తగ్గుతుందని, 6% మైలేజ్ తగ్గుతుందని వాళ్ళే చెప్పిండ్రు. కానీ చాలా సర్వేలు చేసిండ్రు చాలామంది. ఆ సర్వేలు చేసినప్పుడు వాహనదారులు చెప్పింది ఏంటంటే 10% తగ్గుతుందని చెప్పి. అంటే ఇంతకుముందు 50 కిలోమీటర్లు ఇచ్చే ఒక స్కూటర్ కానీ, ఒక మోటార్ సైకిల్ కానీ, 1 లీటర్ పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్లు ఇచ్చే స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ ఇప్పుడు కేవలం 45 కిలోమీటర్లే ఇస్తుంది. ఒక పక్క పెట్రోల్ రేట్నేమో 115 రూపాయలకు తీసుకుపోయాను. మన హైదరాబాద్లో, తెలంగాణలో 115 రూపాయలు లీటర్ పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ రేట్నేమో అక్కడికి తీసుకుపోయినరు. 80% మాత్రమే పెట్రోల్ ఇస్తుండ్రు, 20% ఇథనాల్ పోస్తున్నారు. ఇథనాల్, పెట్రోల్ రెండు కలిపి మీకు 100% అంటే 80% మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. అంటే 88 రూపాయల పెట్రోల్ పోస్తున్నారు. మిగతా 37 రూపాయలు వీళ్ళు పోసేది ఇథనాల్. 37 రూపాయలు ఇథనాల్ పోస్తున్నారు. యాక్చువల్గా వాళ్లకు ఆ ఇథనాల్ ఎంతకు దొరుకుతుంది కేంద్ర ప్రభుత్వానికి? ఇథనాల్ 1 లీటర్ 37 రూపాయలు ఉంటుంది. 1 లీటర్ ఇథనాల్ 37 రూపాయలు ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలకు కొంటున్నామని లెక్క చూపించి ఇథనాల్ కలిపిన పెట్రోల్ మనకు అమ్ముతుంది. పెట్రోల్ మైలేజ్ తగ్గిపోతుంది. వాస్తవానికి ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ పెట్రోల్ కలిపిన పెట్రోల్ వాహనాలని, 2 వీలర్స్ని ఎవరు ఎక్కువ వాడతారు? మధ్యతరగతి వాళ్ళు వాడతారు, పేదవాళ్ళు వాడతారు. నెలకు 15,000, 20,000 సంపాదన వాళ్ళు పెట్రోల్ వాహనాలను వాడతారు. వాళ్ళ జేబుల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం, నితిన్ గడ్కరీ దోచుకుంటున్నారు. వాళ్ళ జేబులను పిక్ పాకెటింగ్ చేస్తున్నారు. వాళ్ళ జేబుల నుంచి పైసలు కొట్టేస్తున్నారు. నెలకు 15,000-20,000 సంపాదించే వాళ్ళ జేబుల నుంచి పైసలు కొట్టేస్తున్నారు. వాళ్ళ వాహనాలకు రిపేర్లు వస్తే సంవత్సరానికి ప్రతి వాహనానికి ప్రతి వాహనదారుడు 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కార్ల వాళ్ళైతే 15 రూపాయలు ఖర్చు పెడుతున్నారు మెయింటెనెన్స్ కోసం. ఇథనాల్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం వాళ్ళు 15,000 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు ఒక కారు ఉన్న వాళ్ళు, పెట్రోల్ కారు ఉన్న వాళ్ళు. అట్లాగే పెట్రోల్ మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు, పెట్రోల్ స్కూటర్ ఉన్నవాళ్ళు
సంవత్సరానికి 8 నుంచి 10,000 రూపాయలు వాళ్ళు ఆ మెయింటెనెన్స్కు అదనంగా ఖర్చు పెడుతున్నారు. పెట్రోల్ వాడుతున్నప్పుడు మనకి ఇబ్బందులు లేవు. పెట్రోల్ వాడుతున్నప్పుడు ఉండే మెయింటెనెన్స్ వేరు, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నప్పుడు ఉండే మెయింటెనెన్స్ వేరు. ఎన్ని నష్టాలు జరుగుతాయంటే రబ్బర్ దాంట్లో కొన్ని ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి. ఆ ప్లాస్టిక్ పార్ట్స్ కొరోడ్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వాహనదారులకు నిన్న ఆశ్చర్యం అనిపించింది. భారతీయ జనతా పార్టీ ఒక ట్వీట్ చేసింది. భారతీయ జనతా పార్టీ అసలు మైలేజ్ తగ్గిపోవడానికి వాహనదారులతో తప్పు అన్నట్టుగా ట్వీట్ చేసింది. మైలేజీ ఆ మెయింటెనెన్స్ పెరిగిపోవడానికి వాహనదారులదే తప్పన్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేసిండ్రు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. కారు మైలేజ్ పడిపోగానే అందరూ తప్పు పట్టేది E20 పెట్రోల్నే. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? భారతీయ జనతా పార్టీలు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మనకు చెప్తున్నారు మైలేజ్ ఎందుకు తగ్గిపోతుంది, మెయింటెనెన్స్ ఎందుకు పెరిగిపోతుందని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఏమంటారు? మీ డ్రైవింగ్ స్టైల్, టైర్లలో గాలి తక్కువగా ఉండటం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, ఎప్పుడూ ఏసీ ఆన్ చేసి ఉంచడం, టైంకి ఇంజన్ సర్వీసింగ్ చేయించకపోవడం, ఇవి మైలేజీ తగ్గడానికి ప్రధాన కారణాలు. వీళ్ళు డిస్కవర్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు డిస్కవర్ చేసిండ్రు. అంతకుముందు ఎవరు వాహనాలు వాడలేదు, అంతకుముందు ఎవరు వాహనాలు అసలు లేవు ప్రజల దగ్గర. E20 పెట్రోల్ వచ్చిన తర్వాతనే వీళ్ళు వాహనాలు కొన్నారు. E20 పెట్రోల్ వచ్చిన తర్వాత వాహనాలు కొన్న వాళ్ళు ఇవన్నీ చేస్తలేరు కాబట్టి వాళ్ళ మైలేజ్ తగ్గిందంటారు. భారతీయ జనతా పార్టీకి మించిన మూర్ఖులు, ఇట్లాంటి ట్వీట్లు చేసిన మూర్ఖులు మనకి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు. వాళ్ళు ఇంకేమంటారు? సైన్స్ ప్రకారం E20 వల్ల మైలేజ్లో వచ్చే తేడా కేవలం 3 నుంచి 6% మాత్రమే. అంటే ఒప్పుకుంటున్నారు కదా మైలేజ్లో తేడా వస్తుందని. పెట్రోల్ మాత్రమే వినియోగిస్తే వచ్చేది 100 కిలోమీటర్లు 1 లీటర్కి అయితే, మీరు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడడం వల్ల వాళ్ళ వచ్చేది 94 కిలోమీటర్లు. వాళ్ళు ఇంకేమంటారు? కాబట్టి ప్రాబ్లం ఎక్కడుందో చూసుకోండి. ప్రతిదానికి E20ని బ్లేమ్ చేయడం ఆపేద్దాం, గుడ్డిగా నమ్మేయడం కన్నా వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యం. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు మనకు వచ్చి చెప్తున్నారు బండ్లు ఎట్లా నడిపించాలనేది. అంతకుముందు మనం బండ్లు నడిపేయలేదు, అంతకుముందు మనకు మైలేజ్ మంచిగా రాలేదు, అంతకుముందు మన బండ్లు మెయింటెనెన్స్ చేయలేదు. E20 పెట్రోల్ పోయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయంటే మీరు ఇట్లా చేస్తలేరు కాబట్టి వస్తున్నాయని ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే నిత్యం 2 వీలర్ను ఉపయోగిస్తారో, పెట్రోల్ నింపుకుంటారో, వాళ్ళ జేబుల నుంచి పైసలు కొట్టేసింది కాక వాళ్ళనే అవమానించేటట్టుగా మీకే బండ్లు నడిపేయరు రాదు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు దేశం పేరు మీద, ధర్మం పేరు మీద ప్రజలను లూటీ చేయడం మొదలుపెట్టిన, లూటీ చేస్తూనే ఉన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అసలు ఎట్లొచ్చింది? ఇథనాల్ కలిపిన పెట్రోల్ మన దేశంలోకి ఎట్లొచ్చింది? ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇంతకుముందు చెప్పినా కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసి పేద ప్రజలను దోచుకోవడానికే ఉన్నాయి ఈ 2 పార్టీలు. ఎవరు తీసుకొచ్చిండ్రు ఇథనాల్ పెట్రోల్ని? ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని 2003లో ఎవరున్నారు 2003లో అధికారంలో? అటల్ బిహారీ వాజ్పేయి, అప్పుడున్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనవరి 2003లో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్మాలి అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. ఒక 5% మాత్రమే ఇథనాల్ను కలిపి పైలట్ బేసిస్ మీద 9 రాష్ట్రాల్లో 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. తర్వాత ఏమైంది? 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2006లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా 5% కలిపిన పెట్రోల్ నమ్మాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసిండ్రు. అప్పటి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ పెట్రోల్ కొన్నా కూడా 5% ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అమ్మడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ 2006లో. యూపీఏ 1 ప్రభుత్వం. సరే, వాళ్ళ 5% దగ్గరనే ఆగిపోయినరు. వాళ్ళు 2014లో నాకు తెలిసి అధికారంలోకి వచ్చింటే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో వాళ్ళు కూడా అదే చేసి ఉండేవాళ్ళు. 2019లో యూపీఏ 1 ఏప్రిల్ 2019లో యూపీఏ 1 ఉంది. అప్పటికి యూపీఏ 2 రాలే.
UPA 1 ఏం చేసింది, దాన్ని 5% ఉన్నదాన్ని 10%కు పెంచింది. 5% ఉన్నదాన్ని 10%కి పెంచింది. ఈ 5% ఉన్నదాన్ని 10%కి పెంచిన తర్వాత 2023లో 20%కి పెంచేసింది. అందుకే దాన్ని ఇప్పుడు E20 పెట్రోల్ అంటారు. పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటుంది కాబట్టి దాన్ని E20 పెట్రోల్ అంటారు. అది 2023 నుంచి 20% ఇథనాల్ ఉన్న పెట్రోల్ అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకు 2023 నుంచి E20 చేసిండ్రు? మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మనకు ఒక మంత్రి ఉన్నాడు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటారు, అంటే రోడ్ల మంత్రి. ఆయన కొడుకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, ఆయన కొడుకు నిఖిల్ గడ్కరీ ఈ ఇథనాల్ ఏదో మంచి బిజినెస్ ఉంది, మనం ఇథనాల్ దందా మొదలు పెడదామని ఆయన ఇథనాల్ 2024లో ఇథనాల్ తయారు చేసే కంపెనీ ఒకటి పెట్టిండు. ఇథనాల్ తయారు చేసే కంపెనీ సియాన్ ఆగ్రో అనే ఒక కంపెనీని పెట్టిండు. ఆ సియాన్ ఆగ్రో అనే కంపెనీ 2024లో ఆ కంపెనీ టర్నోవర్ కేవలం 50 కోట్లు మాత్రమే. 1000 కోట్ల కుంభకోణం అని ఎందుకన్నా అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 50 కోట్లు మాత్రమే ఆ కంపెనీ టర్నోవర్. అప్పుడు ఆ కంపెనీ షేర్ వాల్యూ ఎంత? 40 రూపాయలు. సియామ్ ఆగ్రో కంపెనీ నితిన్ గడ్కరీ కొడుకు నిఖిల్ గడ్కరీ ఆయన పెట్టిన కంపెనీ. ఆయన ఇథనాల్ మాత్రమే తయారు చేస్తాడు. ఆయన తయారు చేసిన ఇథనాల్ని వాళ్ళ నాయన కొంటాడు. వాళ్ళ నాయన అధికారంలో ఉన్న ప్రభుత్వం కొంటది. ఆ ఇథనాల్ని పెట్రోల్లో కలిపి అమ్ముతారు. ఈ సియాన్ ఆగ్రో కెమికల్స్ అనే ఆగ్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీ 2024లో 50 కోట్ల టర్నోవర్ ఉంటే ఈ E20 పెట్రోల్ ఎప్పుడైతే 2023 నుంచి E20 పెట్రోల్ పెట్టినరో 2024లో ఈయన కంపెనీకి పంట పండింది. 2024 కంటే ముందు కూడా ఆ కంపెనీ ఉండే, కానీ నామకే వాస్తే ఉండే ఆ కంపెనీ ఏం చేస్తుండేది కాదు. ఎప్పుడైతే నితిన్ గడ్కరీ, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, ఎప్పుడైతే నితిన్ గడ్కరీ ఇథనాల్ని 20% పెంచాలని పెట్టిడో అప్పుడు ఈ కంపెనీ షేర్ వాల్యూ, ఈ కంపెనీ టర్నోవర్ విపరీతంగా పెరిగిపోయింది. E20 పాలసీ తెచ్చిన తర్వాత ఈ కంపెనీ టర్నోవర్ 5-6 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ కంపెనీ లాభాలు మాత్రమే 1200 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఇక్కడ ఒక సంవత్సరం ముందు 50 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీ సంవత్సరం కాగానే 6,000 కోట్ల టర్నోవర్ అవుతుంది. 1200 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి ఆ కంపెనీకి సంవత్సరానికి. ఇప్పుడు ఆ కంపెనీ షేర్ విలువ ఇప్పుడు మీరు చూస్తే 2024లో 40 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 2026లో 2200 రూపాయల చుట్టుపక్కల ఉన్నది. ఒక స్టేజ్లో అయితే దీని వాల్యూ, ఈ షేర్ వాల్యూ 3600 రూపాయల వరకు కూడా పోయింది. ఇది నితిన్ గడ్కరీ కుటుంబం, ఇది మోదీ చెప్తున్న కుటుంబం. మోదీ తనకేం కుటుంబం లేదంటాడు, కానీ మోదీ కుటుంబంలో ఉన్న అదానీ, మోదీ కుటుంబంలో ఉన్న నిఖిల్ గడ్కరీ, వీళ్ళు ప్రజల దగ్గర నుంచి దోసుకుంటున్నారు. ఇంత ఘోరంగా వీళ్ళు ప్రజల జేబుల నుంచి పైసలు గుంజుకుంటున్నారు, అది పేద మధ్యతరగతి వర్గాల దగ్గర నుంచి. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉంది. ఇన్ని రోజులు వాళ్ళకి తెలుసు ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని, ఇదంతా ఒక కుంభకోణం అని. దీంట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారని వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే 2005లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేసిండ్రు. అప్పుడు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది, దేశవ్యాప్తంగా విస్తరింపజేసిండ్రు. ఇన్ని రోజులు వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే యువత మేల్కొన్నదో, యువతకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందో కాక్రోచ్ జనతా పార్టీ అని, వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు మాట్లాడడం మొదలుపెట్టినాయి. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే విద్యార్థుల నీట్ పేపర్ లీకేజ్ మూమెంట్ని హైజాక్ చేసేందుకు చూసిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త పాట మొదలుపెట్టింది.
వాస్తవానికి ఎందుకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని తీసుకొచ్చిండ్రు? ఎందుకు దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అమ్ముతున్నారు? ఇథనాల్ కలిపిన పెట్రోల్ని ఎందుకు అమ్ముతున్నారంటే విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ కరెన్సీ, విదేశీ మారక ద్రవ్యం మనకు పెట్రోల్ కొనడం కోసం, క్రూడ్ ఆయిల్ కొనడం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. కొంచెమన్నా ఇథనాల్ దాంట్లో కలిపితే ఇథనాల్ మన దేశంలోనే తయారు చేయవచ్చు. 20% కలిపితే 20% మనకు విదేశీ మారక ద్రవ్యం మిగిలిపోతుందని ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని తీసుకొచ్చింది. ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ రావడం వల్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందేమో కానీ ప్రజల జేబుల్లో ఉండే మారక ద్రవ్యం కరిగిపోతుంది. అంటే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిలించుకోవడం కోసం మన జేబుల్లో ఉన్న, మన బ్యాంకుల్లో ఉన్న మారక ద్రవ్యాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. ఈ ఇథనాల్ తయారు చేయడం వల్ల ఎంత తీవ్ర నష్టం ఉంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత మన పర్యావరణానికి నష్టం కలుగుతుంది. మనము డాలర్లను మిగిలించుకుంటున్నామో కానీ మన వచ్చే జనరేషన్స్కి, మన పిల్లలకి పొల్యూటెడ్ దేశాన్ని ఇస్తున్నాం. డాలర్లు మిగిలించుకొని ఒక విషపూరిత దేశాన్ని మనం ఇస్తున్నాం. ఏమవుతుంది? ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్, ఇథనాల్ని తయారు చేసే కంపెనీల్లో ఏం చేస్తారంటే వాటర్ పొల్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఇక్కడ నీటి కాలుష్యం, చాలా ఘోరమైన నీటి కాలుష్యం జరుగుతుంది. ఏమవుతుంది? అక్కడ చేస్తే స్పెంట్ వాష్ అనేది ఒకటి ఉంటే ఏమవుతుందంటే అది 1 లీటర్ పెట్రోల్ చేయాలంటే అది 8 నుంచి 15 లీటర్ల స్పెంట్ వాష్ని రిలీజ్ చేస్తుంది. ఏమవుతుంది? అది ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఇథనాల్ తయారయ్యే పరిశ్రమలు ఉంటాయో ఆ చుట్టుపక్కల నీళ్ళన్నీ ఒక బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి, గోధుమ రంగు కలర్లోకి మారిపోతాయి. హైలీ అసిడిక్ అండ్ కంటెంట్స్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అసిడిక్ కంటెంట్ ఉంటుంది. అంటే మీకు నాలుకకి తగలగానే ఎట్లా అంటే అది అసలు నాలుకకి తగిలించుకోబుద్ధి కాదు, అట్లా ఉంటుంది ఆ వాటర్. తర్వాత హై బిఓడి అండ్ సిఓడి. హై బిఓడి అంటే బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, తర్వాత కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇవి కనుక నీళ్ళలోకి పోతే ఆ నీటి కాలుష్యం ఎంత ఉంటుందంటే నీటిలో ఉండే ఆక్సిజన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. నీటిలో ఉండే ఆక్సిజన్స్ లెవెల్స్ తగ్గిపోతే ఏమవుతుంది? జీవరాశులు, నీటిలో ఉండే జీవరాశులు, మన జీవ వైవిధ్యానికి ఉపయోగపడే జీవరాశులు, కప్పలు, చేపలు, తాబేళ్ళు, ఇవన్నీ కూడా మృత్యువాత పడతాయి, ఇవన్నీ కూడా చనిపోతాయి. ఎక్కడైతే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుందో ఆ చుట్టుపక్కల మనము ఊర్లలో చూస్తే అక్కడ జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుంది, జలాచరాలు చనిపోతాయి. తర్వాత ఏమైతే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, మొత్తం గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయిపోతుంది, తాగడానికి ఉపయోగపడదు, సాగుకు ఉపయోగపడదు, భూగర్భ జలాలు వాడుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎయిర్ పొల్యూషన్ ఇంకా భయంకరంగా అవుతుంది. దానివల్ల ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ రకంగా ఇంత ఘోరమైన నష్టాలున్న దగ్గర మనము కేవలం విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిలించుకోవడం కోసం ఈరోజు ఇథనాల్ని తయారు చేస్తున్నాం, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని అమ్ముతున్నాం. రెండింటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది మధ్యతరగతి వర్గాల వాళ్ళే, పేద బడుగులు బలహీన వర్గాల మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళు వాడే పెట్రోల్ అనేది మనకు ఇబ్బంది కలిగిస్తుంది. నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ కలపడప్పుడు ఏమన్నాడు? E20 పెట్రోల్లో ఇథనాల్ కలపడం మొదలుపెట్టి అమ్మడం మొదలు పెడితే పెట్రోల్ లీటర్ 15 రూపాయలకు వస్తుందని చెప్పేసి అన్నాడు. ఒకసారి ఏమన్నాడో చూడండి. रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. जितना एवरेज आपको 120 रुपए के पेट्रोल में मिल रहा है उतना एवरेज आपको 15 रुपए पेट्रोल की कीमत जो है 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. जितना एवरेज आपको 120 रुपए के पेट्रोल में मिल रहा है उतना एवरेज आपको 15 रुपए पेट्रोल की कीमत जो है 120 रुपए जो पेट्रोल ले रहे हैं.
విన్నర్ కదా ఎంత మోసపూరితమైన మాట మాట్లాడుతుందో. 120 రూపాయల లీటర్ దొరికే పెట్రోల్ మేము 15 రూపాయల లీటర్కే తీసుకొస్తాం. 15 రూపాయల లీటర్ పెట్రోల్, 120 రూపాయల లీటర్ పెట్రోల్ ఎంత మైలేజ్ ఇస్తుందో, యావరేజ్ అంటే మైలేజ్ ఎంత మైలేజ్ ఇస్తుందో ఇది కూడా అంతే మైలేజ్ ఇస్తుంది అని చెప్తాడు. ఈరోజు జరుగుతున్నది ఏంది? మైలేజ్ తగ్గిపోయింది, 10% మైలేజ్ తగ్గిపోయింది. పెట్రోలు 120 రూపాయలే ఉంది, 15 రూపాయలు కాలేదు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఇండియాలో ఉండే ఆటోమొబైల్ తయారీదారులందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. దాన్ని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇట్లా మైలేజ్ తగ్గుతుంది, రిపేర్లు వస్తున్నాయి, ఈ పార్ట్స్ ఖరాబ్ అవుతున్నాయి అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే వాళ్ళను బెదిరించి ఆ రిపోర్ట్ని విత్డ్రా చేయించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇది నరేంద్ర మోదీ దేశ ప్రజల మీద చూపిస్తున్న ప్రేమ. ఇది నరేంద్ర మోదీ దేశ ప్రజల జేబులు కొట్టేస్తున్న పద్ధతి. అందుకే ఈరోజు ప్రజల పక్షాన నిలబడడం కోసం టీ న్యూస్ మీ ముందుకొచ్చింది. టీ న్యూస్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కల్తీ పెట్రోల్ని, E20 పేరుతోటి ఇథనాల్ కలిపిన కల్తీ పెట్రోల్ని పేద ప్రజల మీదికి, పెట్రోల్ వాహనదారుల మీదికి వదులుతున్న ఈ ప్రభుత్వాన్ని క్షమిద్దామా? బరాబర్ అడుగుదాం. నరేంద్ర మోదీజీ, ప్రధానీజీ, ఒకసారి ఆలోచించండి. E20 పెట్రోల్ను దేశ ప్రజల మీద బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు? మీ సహచరుడు నితిన్ గడ్కరీ కొడుకు ఇథనాల్ కంపెనీ కోసమేనా? బరాబర్ అడుగుదాం. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంపై శాస్త్రీయ అధ్యయనాలు చేసినామని చెప్తున్నారు కదా, ఆ నివేదికలను ఎందుకు బయట పెడతలేరు? ఆ నివేదికలను బయట పెడుతున్న వాళ్ళని ఎందుకు మీరు బెదిరించి ఆ నివేదికలను విత్డ్రా చేపిస్తున్నారు? బరాబర్ అడుగుదాం. ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ అమలైతే 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తామన్నారు. గుర్తుందా లేదా నితిన్ గడ్కరీ గారు? నరేంద్ర మోదీజీ, ఒకసారి గుర్తు చేసుకోండి. నితిన్ గడ్కరీ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకోండి. E20తో మైలేజ్ తగ్గితే ప్రజల డ్రైవింగే తప్పని ఈరోజు మీ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది? బరాబర్ అడుగుదాం. వాస్తవానికి వినియోగదారులకు ఒక చాయిస్ ఉండాలి. నువ్వు ఇది కొంటావా అది కొంటావా అనేది వాళ్ళకి చెప్పాలి. లేదు మేము ఇదే అమ్ముతాం, నువ్వు అదే కొనాలి అని చెప్పేసి అనేది ఉండొద్దు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ మళ్ళీ అమ్మరు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ కొంటేనేమో ఈ రకంగా మన పరిస్థితి తయారవుతుంది, జేబులకు చిల్లు పడుతుంది, వాహనాలు తుక్కుపడుతున్నాయి. అందుకే పంజాబ్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల నష్టం లేదు అని తెలిసే వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ని అమ్మడం బంద్ చేయండి, సాధారణ పెట్రోల్ని తీసుకురండి అని వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేసిండ్రు. వాస్తవానికి సాధారణ పెట్రోల్ కూడా దొరికితే వాహనదారులకు ఒక చాయిస్ ఉంటుంది, ఇథనాల్ కలిపింది తీసుకోవాలన్నా సాధారణ పెట్రోల్ తీసుకోవాలన్నా అని. కానీ ఆ చాయిస్ లేకుండా చేసి నితిన్ గడ్కరీ కొడుకు కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టడం కోసం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని మాత్రమే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ని మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు అమ్ముతున్నాయి. అందుకే బరాబర్ అడుగుదాం.